పాపులమైన మన కొరకు వచ్చిన దేవుడు ఈ రోజు నిన్ను నన్ను కూడా పరిశీలన చేయడానికి అధికారం లేదా? నీకు ఏదైనా మేలైనది శ్రేష్టం ఇవ్వాలంటే దేవుడు నిన్ను మొదటిగా ఏం చేస్తాడో తెలుసా? పరిశోధన చేస్తాడు, నిన్ను స్టడీ చేస్తాడు. నిన్ను నా కొరకు తట్టుకుంటాడా లేదా? స్టెఫనును రాళ్ళతో కొడుతుంటే స్టెఫన్ ఏమన్నాడు? అయ్యో నేను ప్రభు సేవను విడిచిపెడుతున్నాను లేదు. ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ప్రభుని స్తుతించారు, ప్రభు కొరకు మరణించారు. ఈ రోజు సజీవులుగా మన మధ్యన జీవిస్తున్నారు. ఆమేన్, హల్లెలూయా. మన మధ్యన జీవిస్తూనే ఉన్నారు. ఇంకా వారు చేసిన కార్యాలు దేవుడు నీ జీవితంలో చేయాలంటే శ్రమలను కూడా మనం తట్టుకోగలిగినప్పుడే. హల్లెలూయా. సుఖాలు అందరూ కోరుకుంటారు, కానీ యేసు ప్రభు మాత్రమే నీ కొరకు నా కొరకు సర్వ సృష్టి కొరకు శ్రమను కోరుకున్నాడు. ఆయన శరీరము దున్నబడి